సీఎం చంద్రబాబుపై అక్కసు వెళ్లకక్కేందుకే గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్ 3 గంటల పాటు మీడియా సమావేశం పెట్టారని మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పకుండా అబద్ధాలు వల్లెవేశారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారని గ్రహించే శంకర్ అపరిచితుడనే సినిమా ఎప్పుడో తీశారని విమర్శించారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. 2 సంవత్సరాల్లో ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషంలో తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గుండెపోటుతో చచ్చిపోతారని, ఇదే చివరి ఎన్నికలని. ఒకసారి నువ్వు తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల ఏజ్లో 26 సంవత్సరాల కుర్రవాడిలాగా పనిచేసి ఈ రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఒక బాధితుడిని. నా కుటుంబంలో అందరూ చనిపోయారు. మా తాత చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, నా బాబాయి చనిపోయాడు. అన్నింటికీ కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పి నిస్సిగ్గుగా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన్ని అన్వహించుకొని వాళ్ళు కుటుంబాలు చేసినటువంటి వ్యవహారాలు, ఆయన చేసిన వ్యవహారాలు, ఆయన చేస్తున్న వ్యవహారాలు ఒకసారి గుర్తు చేశాడు. కానీ అది చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నట్టుగా బయటికి వ్యక్తపరిచాడు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు అపరిచితుడనే ఒక సినిమాని తీశాడు. మీరందరూ చూసుంటారు. ఎప్పుడైనా ఒకసారి సమాజంలో ఇలాంటి వ్యక్తులు పుడతారని చెప్పి సంవత్సరాల ముందే గ్రహించి సినిమా తీసినటువంటి శంకర్ గారికి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అపరిచితుడంటే అపరిచితుడు. నిన్న చూస్తే నోట్లో వేలు పెట్టినా కొరకలేనటువంటి అమాయకుడుగా అబద్ధాలన్నీ కూడా వల్లవరిచి చెప్పిన విషయాన్ని నేను గమనించాను. రాజారెడ్డి గారిని చంపేశారట. ఎందుకు చంపారో, ఏ విధంగా చంపారో నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక అంతకు మంచిదే. ఈరోజు ఆయన మాట్లాడి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా పులివెందుల్లో కానీ, కడపలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా దమనకాండ చేశారో ఒక్కసారి ఫ్రెష్గా మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజారెడ్డిని చంపేశారు. చంపిన వాళ్ళని నేను ఏమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీ తాత, మీ తండ్రి గారు, మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా, తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు అతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావు అని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూలి చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం. ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ?